బాగున్నారా? నమస్కారం. తల కింద పెట్టండి, ముందుకెళ్ళండి. చాలా జాగ్రత్త. లేదండి, చాలా సంతోషం అండి. లేదు మీరు కూడా అండి. మాదెంతలేండి. చాలా సంతోషం. జయరామ్ మంచి కాలనీ ఎప్పుడు ఎక్కేస్తా చెప్పు. ఎప్పుడొచ్చా? వచ్చారా? చూడలేం మిమ్మల్ని. సారీ. నమస్కారం. ఓ చేశారా? దట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ అండి. తల కింద పెట్టండి పర్వాలేదు. రిలాక్స్. సో టెస్టులు చేశారా అండి? టెస్టులు అయిందా? ఎగ్జైట్ అయ్యారనుకోండి మొత్తం నాకేస్తారు. లేదు, కూర్చోండి కూర్చోండి. అంటే పడుకుంటే బాగోదులేండి. ఉండండి, కూర్చోండి. ఉండండి, కూర్చుని. ఇంకా తీసుకోలేదంట. సో బాగున్నారా? నమస్కారం. చాలా సంతోషం అండి. ఈసారి ఆన్లైన్లో పెట్టేసరికి అందరూ చాలా బాగా వచ్చినట్టున్నారు. ఎవరండి? ఓ ఇస్తున్నారా? మీరు మరి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చారు ఏంటండి? తర్వాత మాట్లాడదామా? అందరి పేషెన్స్. నమస్కారం. థ్యాంక్స్ అమ్మ, చాలా సంతోషం మీరు ఇట్లా వచ్చి రక్తదానం ఇవ్వటం. అదే చెప్తున్నాను. నీవి 1 లీటర్ లాగేయాలి. యువర్ టూ టాల్ సూర్య, నువ్వు టూ టాల్. అదే అందుకే ఎక్కువ లాగండి, ష్రింక్ అయిపోతాడు. నో, కుమార్ గారు చాలా పొడుగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. సో 1 లీటర్ తీసేసుకోవచ్చు. 1 లీటరేనా? కాదు కాదమ్మా, 1 లీటరేనా? అదే జోక్ మన మధ్యన. ఒకసారి సూర్యకి నమస్కారం. సూర్య గారు గివింగ్ ద డొనేషన్, బ్లడ్ డొనేషన్. థ్యాంక్స్ అ లాట్ అమ్మ. మీలాంటి వాళ్ళు 10 మంది తీసుకురావాలి నువ్వు. యా, నెక్స్ట్ టైం. ఏమా? ఓ కాలు కూడా బయటికి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, చాలా సంతోషం. అప్పుడు అవన్నీ జరిగినాయి అంటే అందరూ చేసేసారు, లేకపోతే ఏ ప్రోగ్రాం ముందుకెళ్ళేది కాదండి. మన కార్యకర్తలు, మన తెలుగుదేశం వెల్ విషర్స్ అప్పుడు చాలా ఏం పట్టించుకోకుండా చేశారు అందరూ. అది ఎప్పుడు ఎవరిని మర్చిపోలేమండి. యువగళ్ళం కానీ, నిజం గెలవాలి కానీ, అట్లా ఎన్ని ప్రోగ్రామ్స్. అదే అంటే అన్నిటికీ మీరందరే సపోర్ట్. మార్చ్ 26 కడపల్లి వచ్చాను. మన మేడం మార్చ్ కుప్పం కడపల్లి కూడా వచ్చాను, కలిసి. ఓ వచ్చారా? అవునవును. ఓకే అమ్మా, థ్యాంక్స్.
See you, Surya. Take care. ఏంటి they'll get disappointed. They're all ready. ఇప్పుడే ఆ డయాస్కి ఏం చెప్పండి. జన్మ ధన్యమైపోయింది. అయ్యో నా పేరు మల్లికార్జునరావు, మెదక్ మెదక్ తీసుకొని వచ్చాను. అబ్బో చాలా సంతోషం. నైస్ అమ్మా, సంతోషం. మీరు ఇంత దూరం వచ్చారు, చాలా సంతోషం అండి. అది మీ అన్నగారు గుర్తుంచుకుని వచ్చారు. అది ఒకసారి ఇద్దామని వచ్చాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే వస్తాం. ఒక్క నిమిషం డయాస్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చారు. అశోక్ గౌడ్ గారు తర్వాత ఆయన కలిసాను అక్కడ. అవునండి. పక్కన లేరు, అక్కడికి వెళ్ళారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడే వస్తామమ్మా, డయాస్కి వెళ్ళి వచ్చారు. ఇప్పుడే వస్తాం తమ్ముడు. మేడం వస్తారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి? ఓ చెన్నై. చాలా సంతోషం. కుప్పమ్మా? ఓ చెన్నై దగ్గరే కదా. హలో మాధవి. హలో ఆది. చూడలేం మిమ్మల్ని అందరినీ. బెస్ట్. అది వెలిగింది. చేయి తీసి తిమ్మం. దాని మాధవి అందరు రాండి. సీను కలిసి నువ్వు రా, ఇద్దరు కలిసి. జోహార్ ఎన్టీఆర్ గారికి. जोहार अन्ना एनटीआर, जोहार जोहार अन्ना एनटीआर, जोहार अमर रहे एनटीआर, जोहार अमर रहे एनटीआर, अमर रहे, अमर रहे एनटीआर, अमर रहे एनटीआर, अमर रहे गोपी, अमर रहे एनटीआर, अमर रहे एनटीआर, अमर रहे. Any of the leaders? మాధవి నోట్రా, మాధవి ఇట్రా. గాలి వస్తా. మేడం డాష్ ఎక్కుతారు. సైడ్ కుమార్ గారు. కుమార్ గారు మేడం మేడం. ఎన్టీఆర్ అమర్ రహే, 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 ఎన్టీఆర్ అమర్ రహే. जोहार एनटीआर, జోహార్ जोहार एनटीआर, జోహార్ जोहार स्वर्गीय एनटीआर నందమూరి తారక రామారావు గారు. జోహార్. I'll help you, man. I'll help you. जोहार एनटीआर, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే 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 ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ 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 ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ Yeah. జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ 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 ఉండండి కుమార్ గారు ఫోటో తీసుకుంటాం. థ్యాంక్స్ అండి. రాజేష్ పిల్లలు లాస్ట్ 6 months నుంచి దే బీన్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ దేర్ కిడ్నీ బ్యాంక్. సో కిడ్నీ బ్యాంక్ నుంచి 6 months ది వాళ్ళది దే వాంట్ టు గివ్ ఇట్ అస్ ఫర్ ఎనీ వెల్ఫేర్ పర్పస్. సో మ్యామ్ దిస్ ఇస్ షూర్ సో స్వీట్ బోత్ ఆఫ్ దెమ్. ఉండమ్మా ఒక్క నిమిషం. సో కడియాల గవర్నమెంట్ దక్ష్ వెరీ నైస్. దే వాంట్ టు డు సంథింగ్ ఫ్రమ్ దేర్ సైడ్. గోపి గారు we have to send the receipt for the kids. I will, ma'am, immediately. పిల్లలకి not to the parents. టుడే ఇట్సెల్ఫ్ ఇప్పుడే ఆఫీస్ వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ మేము యు ఆర్ గైడింగ్ దెమ్. పేరెంట్స్ గైడెన్స్ ఉంటే వాళ్ళకి అది తడుతుంది. నైట్ దే వర్ యూర్ హోప్ ఇట్స్ చెక్ పిల్లలు. సో దిగి రోజు ఫంక్షన్ మీరు రావడం మేడం మీరు లొకేషన్ బాబు నాకు నిజంగా మెమరబుల్ డే ఇన్ లైఫ్. హౌ విల్ ఫర్గెట్ యు ఆల్ అండి. చాలా గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్స్ అలాట్. సంతోషం. మేము అక్కడ వెయిట్ చేస్తాం మేడం. షూర్. ఓకే కొంచెం లేడీస్ కి లేడీస్ లేదు జెంట్స్ లేదు ఇప్పుడు అందరం ఒకటే. అట్లా అనబాకండి. ఐడియా ఉంది దాంట్లో సౌండ్ వస్తుంది.
కొంచెం సైడ్ జరగాలి సార్. లోకేష్ బాబు గారు బాగున్నారు. మీరు ఒక గంట తర్వాత పైకి రండి అమ్మా, నేను ఇక్కడే ఉంటాను ఆఫీస్లో. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయి పైకి రండి. అక్కడ కూర్చోండి మీరు. మేము చూస్తానికి నా కడుపు నిండి అయ్యో చాలా సంతోషం. చార్టర్ కూడా మనం జాబ్ ఇచ్చాం మేడం, ఇంగ్లీష్లో జాబ్ ఇచ్చాం మేడం. కమ్ ఫ్రమ్ హియర్ ఏమైనా కూర్చోబెట్టి మేడం. జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు, వెండి తెరను వెలిగించిన నట సార్వభౌముడు, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ
క్లీన్ చేశారా? దాన్ని పెట్టి స్వాబ్ పెట్టి క్లీన్ చేశారా అన్న? క్లీన్ చేసి చేయండి, హడావుడిలో మర్చిపోబాకు. చెక్ చేశారమ్మా? రిపోర్ట్ చూసి తీసుకోండి. అంటే ఈ హడావుడిలో మర్చిపోవచ్చు, అందుకే అంటున్నాను. ఓకే, టేక్ కేర్. ఓకే, విల్ గో దేర్ అమ్మా. కమ్రా, నెక్స్ట్ దానికి వెళ్దాం. జాగ్రత్త అమ్మా, బ్లడ్ స్ప్రే కాళ్ళతో అంటున్నారు. అసలు ప్లీజ్ చేయబాగా. లేదండి, చాలా సంతోషం అండి. మీరు ఎన్టీఆర్ గారి మీద, తెలుగుదేశం మీద అభిమానంతో వచ్చారు మీరు. అదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు సార్. ఓకే, మా నాన్నగారు సార్ గారు పేరు పెట్టారు, అప్పుడు ఎమ్మెల్యే గారు సార్ గారు పుట్టాను నేను. ఓ, అప్పుడే పెట్టారు. మీ పేరు మర్చిపోలేము. ఫోటో తీసుకున్నా. ఒక్క నిమిషం. వాళ్ళు పడుకున్నా ఇష్టపడరండి. పడుకోమ్మా, జాగ్రత్త. అది ఎక్కడన్నా పెట్టండి, ఎంటీ స్టోరేజ్. ఆల్ ది బెస్ట్ అండి. మా వాళ్ళు ఏం చేయకపోతే నాకు చెప్పండి. అటు వెళ్ళొచ్చమ్మా, ఆయన ఫిట్ ఇన్ లేదు. పెద్ద బాగా చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని, కష్టపడుతున్నారు మేడం. అవునండి. నమస్కారం, బాగున్నారా? ఏ ఊరండి? నల్గొండ జిల్లా మేడం, నాగార్జున సాగర్ మేడం. అన్న ఎన్టీఆర్ అభిమానంతో అంతే, అదే అంటున్నాను. నాతో చంద్రబాబు నాయుడు సార్ మీ అందరూ అభిమానులు కాబట్టి ప్రతి ప్రోగ్రాంకి వస్తాం మేడం. అవును. మీ పేరు? మీ పేరు శ్రీను. ఒక ఫోటో ఇప్పుడు ఇచ్చావా బ్లడ్? బ్లడ్ ఇప్పుడే ఇచ్చావా? సరే, ఒక్క నిమిషం కూర్చో. రాదు. అరే రాదండి, వాళ్ళు పడుకుంటే వాళ్ళకి ఇష్టపడరు. ఓకే, పడుకోండి. సరే. ఒకసారి కళ్ళు తిరుగుతున్నాను. టేక్ కేర్. థ్యాంక్స్ అమ్మా. ఓ, ట్రైనింగా? నమస్కారం. సారీ అమ్మా. ఓకే, అడ్జస్ట్ కనపడదమ్మా. ఓకే, జాగ్రత్త కూడా. గోపి గారు, బ్లడ్ తీసినట్టు ఇక్కడి నుంచి తీయమని మన వాళ్ళని కాలుతో తోస్తున్నారు కింద బెడ్ కింద. డజన్ లుక్ నైస్. సారీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? కుప్పం కూడా వచ్చాము. ఎన్ని? కుప్పం కూడా వచ్చాము. ఓ, చాలా సంతోషం అండి. జయరామ్ అన్నా. ఏ జయరామ్, నిన్నే పిలుస్తున్నారు. మీ బ్యాచా? ఎగ్జాక్ట్ అవ్వద్దు.
Because the needle is there. Okay, take care, Amma. Thanks. Santosham. Thank you. నమస్కారం అమ్మా, ఇది వస్తాను. ఎన్ని నెలలు అయింది? 3 months అవుతే పర్వాలేదు, అయితే ముందులే ఇవ్వకూడదు. చాలా సంతోషం, ప్రతిసారి వచ్చి ఇస్తున్నారు. చాలా సంతోషం. మీరు నేను లేచారు, నేను లేచిపోయారు, లేచారు ఆయన. ఉండమ్మా, నువ్వు గోపి గారు అది చూడండి. మాధవి ఎక్కడుంది? మాధవి కొంచెం చూసుకోరా, బికాజ్ ఈ హడావుడిలో ఎగ్జైట్మెంట్లో వాళ్ళకి జాగ్రత్త చూసుకో. చాలా థ్యాంక్స్ అండి. లేదు ఊరికనే అంటున్నాను, ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు లైఫ్. తీసారా బ్లడ్ అండి? ఓకే, పడుకోండి, జాగ్రత్త. చాలా సంతోషం, థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. ఏంటండి, కూర్చోండి, మీరు అక్కడే ఉండండి. ఆ టేప్ అంతా వేయాలి. తీసారంట ఏదో. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఉంటామండి. Just have the mic with you. Just be careful. నమస్కారం అండి. నమస్కారం. హలో, చాలా సంతోషం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మీతో మేము ఫోటో తీయటమే. లేకండి, లేచి కూర్చోండి, దిగుదాం. రైట్ బ్రదర్, దయచేసి ఎవరైనా ఒక్కటి తీస్తారమ్మా మేడం గారితో, దయచేసి తీయండి మేడం గారితో. వద్దొద్దమ్మా, తీసారా? పడుకోండి. టేక్ కేర్ అమ్మా. అవునండి, అది టేప్ అది వేయాలమ్మా. ఉండండి. దేవుడు రా, నుంచోమ్మా. అక్కడ చూడు, ఆయన తీస్తే. చాలా సంతోషం. నమస్కారం అండి. రాజమండ్రి. సంతోషం, మీ అభిమానం. రండి, కూర్చోండి. కూర్చోమ్మా. అర్జున్, మీరు అట్లా కూర్చొని దిగకూడదు. ఓకే, పడుకోండి. చాలా సంతోషం. స్ట్రైట్గా
అది అక్కడ చూడు. వచ్చిందా? నాకు చూపించు. రండి అమ్మా నమస్తే అమ్మా. దేవుడి ఎక్కువ కలవలేకపోతున్నాం అక్కడికి వచ్చి. అక్కడ ఉంటే సెక్యూరిటీ ఇష్యూస్ కదండి, రానివ్వరు. ఇక్కడంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. యా బాబుని కూడా ఒకసారి రమ్మన్నాడు. చెప్తా అండి. మీరు ఎక్కేసారేంటి టేబుల్? లేదండి ఊనే అంటున్నావు అదండి. మీడియా వాళ్ళకి నమస్కారం. మేడం మాట్లాడు. మీరందరూ ఎక్కడ అరేంజ్ కాండి, మేడం మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. తీసావు దేవుడు, మీరు ఉన్నాను. ఏంటి బెడ్ ఎక్కుతున్నారు? కూర్చోండి. కాటన్ది ఇందో అమ్మా, ఈ కాటన్ది. అదే బ్లడ్ తీయలేదు, గబగబ షర్ట్ ఎత్తేస్తున్నారు. అటు చూడండి. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. కూర్చుంటే బాగుంది. అక్కడ చూడు. ఓకే, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడదాం. గ్యాప్ మీడియాకి ఇక్కడ నుండి మాట్లాడదాం. హెల్త్ క్యాంప్ మాట్లాడమంటే ఇది బాగుంది. ఇక్కడ రక్తం మొత్తం మీద వెయిటింగ్ లిస్ట్ ఇచ్చి బర్త్ కన్ఫర్మ్. వస్తారు మా వాళ్ళు చాలా మందిని. మొత్తం మీద వెయిటింగ్ లిస్ట్ ఇచ్చి బర్త్ కన్ఫర్మ్. చాలా మంది వచ్చారు. సో తప్పకుండా వచ్చి దే విల్ టేక్ యువర్ బ్లడ్. గోపి గారు జాగ్రత్త చూసుకోండి. బీపీ ఇంకా అన్ని టెస్ట్ రామా, మా వాళ్ళు అన్ని చెక్ చేస్తారు, లేకపోతే తీరు. ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మా కుమార్ గారు కమ్, ఐ జస్ట్ గో కమ్. Sit straight. Right hand. Okay, done. Sleep. Sleep well. Bath చేయండి. Sleep కాదు, lie down. Come. తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మా నాన్నగారు, మీ అన్నగారు, పేద ప్రజలకి దేవుడు నందమూరి తారక రామారావు గారి 103 జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన బ్లడ్ డోనర్స్తో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రతి ఒక్కరికి, తెలుగు జాతిలో ఉండే ప్రతి ప్రజలకి ఆయన గురించి అందరికీ తెలుసు. నేను వివరంగా చెప్పేది ఏమీ లేదు. ఆయన మా చిన్నప్పుడు, అదే కాకుండా ఆయన చిన్నప్పుడు ఆయన కష్టపడి పైకొచ్చారు. వాళ్ళ తల్లి తండ్రుల్ని అందరినీ
తమ్ముడిని చూసుకోవటానికి ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం, కుటుంబం కోసం కూడా ఆయన రాత్రి పగలు సినిమా రంగంలో ఆయన కష్టపడ్డారు. దాని తర్వాత ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం ఆయన రాజకీయ రంగంలో వచ్చారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేద ప్రజలకి, అది కూడా మహిళలకి, ఎస్పెషలీ ఆయన ప్రవేశం పెట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఆయన మహిళలకి ప్రత్యేకంగా ప్రతి ఆస్తి హక్కులో వాళ్ళ ఆస్తిలో హక్కు ఉండాలని, అట్లా సమాన హక్కు ఉండాలని, ప్రతి సమాజంలో వాళ్ళు ముందు నడవాలని ఆయన చాలా పథకాలు పేద ప్రజలకి, మహిళలకి ఆయన తీసుకొచ్చారు. వాళ్ళకే కాదు, ప్రతి వర్గం కోసం ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయనకి 9 నెలల్లో ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పతాకం పైకి జెండా ఎగరేశారు. ఆ గొప్పదనం ఆ ఒక్క మహనీయుడికే దక్కుతుంది. అట్లానే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ కానీ, కార్యకర్తలు కానీ ఆ డిసిప్లిన్తో, ఆ చిత్తశుద్ధితో వాళ్ళు మన పార్టీ గెలిచిన ఓటమిలో కూడా మా కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇవాళ మేము ఇక్కడికి ఇట్లా నుంచునే వాళ్ళం కాదు. ఇట్లా వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళు మన పక్కన ఉంటారు ఎప్పుడు. ఆ ధైర్యం కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగు ప్రజలు కానీ మాకు ఆ ఇచ్చిన ధైర్యంతో ఇవాళ మేము కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా నుంచుని పోరాడుతున్నారంటే ఇప్పటికి కూడా అది తెలుగు ప్రజలు, అది ప్రజలందరూ నమ్మి ఆయన కోసం, పార్టీ కోసం ముందుకొచ్చారు. అది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆయన ఏమనుకున్నారో పేద ప్రజలకి ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉండటానికి మా ఆలోచనతో ప్రజలకి దగ్గర ఉండటానికి ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నిర్మించారు. ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయగలమో పేద ప్రజలకి మేము అన్ని ముందుకి తీసుకెళ్తున్నాము. అది బ్లడ్ బ్యాంక్ అవని, ఎడ్యుకేషన్ అవని, ఏ రంగం అయినా కూడా, హెల్త్ క్యాంప్స్ కానీ, ప్రజలకి ఏది అవసరమో వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి ట్రస్ట్లో వాళ్ళు ఎదురుగుండా అడుగుతారు, మాకు ఇది చేయండి, అది చేయండి అని. మేము ఏ జాతి అని చూడట్లేదు, ఏ కులం అని చూడట్లేదు, ఏ పార్టీ అని చూడట్లేదు. ఎవరు తట్టుతారో తలుపు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్టు వాళ్ళకి ఎప్పుడు ముందుకొచ్చి ఆ సేవా భావనతో మేము ముందుకెళ్తాం. మరొక్కసారి మా తెలుగు ప్రజలకి ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి గుర్తు ఉంచుకుని వాళ్ళు ఇంకా కూడా మర్చిపోకుండా వాళ్ళు ముందుకొచ్చి మాతో పాటు నుంచున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్కి భారత్ రత్న ఇవ్వాలని పదే అంటారు. ఇకనైనా అది నెరవేరుతుందనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రై చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా మనకి, మన అన్నగారికి ఆ భారత్ రత్న అనేది తప్పకుండా ఆయనకి అందుతుంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, పోరాడలేదు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఆలోచించి ఆయనకి ఆ పథకం ఇవ్వాలని తెలుగుదేశం కానీ తెలుగు ప్రజల ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ని నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. అవునండి, ఇన్విటేషన్ వచ్చింది, కానీ నేను ఇక్కడ ఉండట్లేదు. నేను అమరావతికి వెళ్తున్నాను. వాళ్ళు అప్రోచ్ అయ్యారు, రమ్మన్నారు.
కానీ నేను ఇక్కడ ఉండట్లేదండి. ఎంత అని పొగిడిన